నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండీ డాక్టర్ దండపు బసవానందం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. మరి దీనికి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉన్నాయి, డాక్టర్ గారితో మాట్లాడే నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. సార్ నమస్తే. సార్ హోమియోపతికి సంబంధించి సక్సెస్ రేట్ చాలా బాగుంది అండ్ చాలా క్రానిక్ డిసీజెస్ కి సంబంధించి కూడా హోమియోపతిలో చాలా బాగా మెడిసిన్ పనిచేస్తుంది అని చెప్పి రెగ్యులర్ గా మీరు పేషెంట్స్ తో మాట్లాడిన వీడియోస్ కూడా చూపిస్తూ ఉన్నారు. సో ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ లో నయం కాని వాటికి కూడా హోమియోపతిలో ఇంతగా ఆదరణ వచ్చింది అంటే మీ పర్యటనలు, మీరు చెప్పే విధానం అండ్ మీ దగ్గర ఉన్న పేషెంట్స్ చెప్పే ఆన్సర్స్ కూడా, సో వాళ్ళ క్యూర్ అవ్వడం వల్ల కూడా. సో ఇప్పుడు పర్యటనలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, ఏమైనా చేంజెస్ ఉంటూ ఉంటాయా? ఇంత అవగాహన ఎలా వచ్చింది ప్రజల్లో హోమియోపతికి సంబంధించి? ముఖ్యంగా మనం గత చాలా రోజుల నుంచి కూడా ప్రజల్లో హోమియోపతి గురించి అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ప్రజలకు చెప్పడమే కాకుండా గతంలో ఈ ప్రోగ్రాం లేకముందు లైవ్లో చెప్పడమే ఉంటుండే సక్సెస్ కేసులు, కానీ ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యాలు చూపిస్తూ ప్రజల్లో ఎలాంటి సమస్య వచ్చినా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అనేది తెలియజేయడానికే మనకి లైవ్ ప్రోగ్రాం. అందులో ఈ సక్సెస్ కేసులు కూడా మీకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా చూపించడం జరుగుతుంది. కాబట్టి హనుమాన్ గారు కూడా ఆ టైంలో ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ చేసిండు, కానీ ఆ హనుమాన్ గారు చేసినటువంటి ఈ సక్సెస్ కేసులకు ప్రజలకు తెలియకుండా దీన్ని హోమియోపతి వైద్య విధానాన్ని తొక్కేయడం జరిగింది. ఇప్పుడు ప్రజల్లో తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలందరూ కూడా మీరు తినండి, అనుభవించుడి, మీరు ప్రచారం చేయని చెప్తున్నా వాళ్ళందరూ కూడా అదేవిధంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. వాళ్ళు తినడమే కాకుండా వాళ్ళు తినని వాళ్ళు కూడా ఎక్కడ క్రానిక్ పేషెంట్లు కనిపిస్తే మా దగ్గరికి పంపిస్తారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అని. ఈ చైతన్యం వస్తే కొద్ది తక్కువ సమయంలో హోమియోపతి డామినేషన్ అవుతుంది. ఈ కార్పొరేట్ హాస్పిటల్లో నుంచి వచ్చే దోపిడీ తగ్గి ప్రజల్లో ఎలాంటి సమస్య వచ్చినా భయం లేకుండా, హాస్పిటల్ అంటేనే భయపడిపోలేకపోతున్నారు. ఆ హాస్పిటల్ పోవాలంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో టెస్టులకు భయపడి లక్షల రూపాయలు ఖర్చు అయ్యేదని రోగాన్ని దాచిపెట్టుకొని వాళ్ళు క్రానిక్ చాలా డ్యామేజ్ చేసుకొని వస్తున్నారు మా దగ్గరికి. కాబట్టి ఎలాంటి వ్యాధి వచ్చినా మనకు భయం లేదు అనే భరోసా కల్పించడమే హోమియోపతి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రజలారా ఈరోజు కూడా సక్సెస్ కేసులు అన్నీ కూడా మనం తీసుకొచ్చినాం. మొన్న లాస్ట్ వారము గురువారం విశాఖపట్నం పోయినా, విశాఖపట్నంలో ఎలాంటి సక్సెస్ కేసులు ఉన్నాయో మీకు చూపిస్తున్నా. ప్రతి వారం మీకు అన్ని కొత్త సక్సెస్ కేసులు చూపిస్తున్నా. ప్రజల్లో ఎంత క్రానిక్ డిసీజ్ కార్పొరేట్ హాస్పిటల్లో కాదు ఇక బతకడన్న కేసులు మన దగ్గర తగ్గుతున్నాయి. పెద్ద పెద్ద క్రానిక్ డిసీజెస్, గ్యాంగ్రీన్, క్యాన్సర్కు ట్రీట్మెంట్ చేసి ఉన్న డబ్బంతా దోపిడీ అయినాక ఇక బతకడానికి పంపించినాక మన దగ్గర సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాల్సింది ఏంటంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా హింస పెట్టి ఈ క్యాన్సర్ కాలని రేడియోథెరపీ, కీమోథెరపీ అంటే హింస, ఆ పెద్ద మనుషులు పోయే టైంలో ఈ హింస పెట్టి చంపడానికంటే ఎలాంటి బాధ లేకుండా హింస లేకుండా హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. దానికి సరైన డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ వాడితేనే రిజల్ట్ కనిపిస్తుంది. ఎక్కడైనా హోమియోపతిలో మీకు రిజల్ట్ కనిపించకపోతే మీరు డాక్టర్ మార్చండి, కానీ సిస్టమ్ని బదనాం చేయకూడదు. సిస్టంలో కరెక్ట్ మెడిసిన్ వాడితే 24 అవర్స్లో మార్పులు కనిపిస్తాయి, నెలలో దాని తేడా కనిపిస్తుంది. మ్యాక్సిమం 6 మంత్స్లో రోగాలు తగ్గుతున్నాయి, 1 ఇయర్లో తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి చైతన్యం ప్రజల్లో రావాలి. ఎక్కడైనా వ్యాధి తగ్గలేదు, మార్పు లేదు హోమియోపతి అంటే సిస్టమ్ తప్పనే పుడుతుంది. ఏ డాక్టర్ దగ్గర కానీ ఆ డాక్టర్ మిస్టేక్ లేకుంటే పేషెంట్ చెప్పే లక్షణాల మీద ఇది రాంగ్ అని గుర్తించుకోవాలి. వెంటనే మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినట్టయితే సక్సెస్ఫుల్ రేట్ కనిపిస్తాయి. మన విశాఖపట్నంలో థ్రోట్ క్యాన్సర్ ఆమెకు కీమోథెరపీ, రేడియోథెరపీ పెద్ద మనిషి చేసినా సక్సెస్ లేదు. ఆ బాధ భరించలేక మన దగ్గరికి వచ్చి రావడం జరిగింది. వితిన్ 1 మంత్లో ఎందుకు చూపిస్తున్నా క్రానిక్ డిసీజ్ పూర్తి కాకముందు ఎందుకు చూపిస్తున్నా అంటే హోమియోపతి అంటే లేట్ వైద్యం కదా, స్లో పనిచేస్తా అనుకుంటారు కదా, అది కాదు. ఫాస్ట్ ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పిన ప్రకారంగా ర్యాపిడ్ యాక్షన్ అని మీకు తెలియడానికి వితిన్ 1 మంత్లో రిజల్ట్ ఉన్న కేసులు చూపిస్తున్నా, సక్సెస్ అయిన కేసులు చూపిస్తున్నా. ఈ 1 మంత్లో పేషెంట్ ఏం చెప్తుందో మీరు వినండి. క్యాన్సర్ పేషెంట్ కేశవ్ సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ తార్నాక. ముఖము చెంపలు వాసినాయి, గొంతు క్యాన్సరు. చూడు ఇప్పుడు ఈ పెద్ద మనిషి కూడా గొంతు క్యాన్సరే.
మందులు వాడబట్టి ఎన్ని నెలలు? 6 నెలలే. మొదలు మాట రాలే, ఇప్పుడు మాటలు వస్తున్నాయి. ఇప్పుడు నీకు నోట్లకి వెళ్ళి మాటలు వస్తలేదు, మీకు వస్తాయి. ఏమని తింటున్నావా? జ్యూస్. ఎక్కడ వాడుకున్నావు ఇప్పటిదాకా? అపోలో పోయి వచ్చినావు. ఏం చెప్పారు మరి అపోలో డాక్టర్లు? కీమో అయింది, ఆపరేషన్ అయినా మంచి కాలేవు. మరి పెట్టి ఏం లాభం? డబ్బులు చెప్పు, ఏం లాభం చెప్పు. మా దగ్గర ఇక మందులు వాడుకుంటే, తీపి గుల్కలు వాడుకుంటేనే మనిషి మంచిగా అయింది హోమియోపతి. అందుకే మీ ఇద్దరికి మీట్ చేస్తున్నాం. మీరెవరు? ఒట్టిపల్లి. ఏ జిల్లా? సూర్యాపేటకైనా ఆయన వచ్చిండు. చూసినావా? ప్రజలకు అన్న పోతే ఏదో చేస్తారు, ఆపరేషన్ చేసి కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టి మంచిగా చేస్తారు అనుకుంటారు. కానీ ఎవరు మంచిగా అవుతారు? అంత సైడ్ ఎఫెక్టే. చాలా ఘోరమైంది కదా. ఈరోజు ఫస్ట్ టైం వచ్చినావు కదా, మళ్ళీ నీకు సక్సెస్ చేసి చూపిస్తా. ఓకేనా? మంచిది. చూడండి, సేమ్ థ్రోట్ క్యాన్సర్ ఇద్దరిని చూపించిన. 6 నెలలు వాడిన మనిషి మాట రాకుండా వచ్చినటువంటి వ్యక్తి మాట, గొంతు వినిపించేటట్టు, మింగేటట్టు, తాగేటట్టు చేసిన. అదే రోజు కొత్త పేషెంట్ వచ్చింది. మొన్న 3 days బ్యాక్ కొత్త పేషెంట్ వస్తే ఆయన నోటికి మాట వస్తలేదు. పెద్ద కీమోథెరపీ, రేడియోథెరపీ ఆపరేషన్ చేసుకొని ఫెయిల్ అయిపోయాక బాగా హింస భరించలేక నా దగ్గరికి వచ్చాను. ఇద్దరిని ఒక దగ్గర మీట్ అయ్యారు. ఆయన ఓంగా నేను రాగానే ఇద్దరిని మేము కలిపిన. ఎందుకంటే మంచిగా అయితే ధైర్యం వాళ్ళకి వస్తే మందు కంటే ఎక్కువ బలం, ఆత్మవిశ్వాసం కావాలి. చూడ ఈయన తక్కువ చేసినా చూసుకో, ఇంకో వినండి అని చెప్పి చూపిస్తానికి ధైర్యం వచ్చింది. ఈ విధంగా సక్సెస్ కేసు చూపిస్తున్నా, ఫస్ట్ పేషెంట్ చూపించిన. ప్రజలారా, హోమియోపతిలో క్యాన్సర్కు మంచి ట్రీట్మెంట్ ఉన్నది. మీరు తొందరపడి ఏదో కీమోథెరపీలు, రేడియోథెరపీలు పెట్టి ఇల్లంతా గుళ్ళ చేసుకొని లక్షలు ఖర్చు పెట్టి మనిషి పోయేది తప్పదు, మన డబ్బు పోతున్నది. అట్లా కాకుండా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర మీరు ప్రయత్నం చేయండి. మంచి ఒరిజినల్ మెడిసిన్ వాడితే రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా మన విశాఖపట్నంలో కూడా ఇదే లింఫ్ నోడ్ నెక్ క్యాన్సర్ ఆమె కూడా వితిన్ 1 month వాడి ఏం రిజల్ట్ చెప్తుంది మీరు వినండి. ఆదిలక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చినావు? కొత్త వలస విశాఖపట్నంకి వచ్చినావు. ఏం బాధ? క్యాన్సర్ అని చెప్పిరా? అది దింపుతలకే లింఫ్ నోడ్స్ వెళ్ళాడు క్యాన్సర్. ఓకే, ఏం చెప్పారు మరి? ఆపరేషన్ చేస్తానారా? కరెంట్ పెడతా, కీమోథెరపీ, రేడియేషన్ చేస్తామన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ లో మందులు వాడిన రోజులు ఏంది? నెల రోజులలో ఏమేమి తక్కువ ఉంది? తగ్గింది సార్. నొప్పి తక్కువ ఉంది, వాపు తగ్గింది. ఇట్లనే 6 నెలలు కానీ సంవత్సరం కానీ కీమోథెరపీ లేకుండా, రేడియోథెరపీ లేకుండా తక్కువ చేస్తా. ఏమైతుంది అమ్మన్నా? అమ్మకి ఎట్టుంది ఇప్పుడు? అట్లే మంచిగా ఇదే వాడిపించాయి. చూసిరా, క్యాన్సర్ పేషెంట్లకు 1 month అంత రిజల్ట్. ఎలాంటి కీమోథెరపీ, రేడియోథెరపీ, మాస్ మందులు మింగకుండా తీపి గుల్కలు నోట్లు వేస్తే మారిపోతున్న రోగాలంటే హోమియోపతి మందులలో ఎంత శక్తివంతమో మీరు మంచి డాక్టర్ దగ్గర పోతే మీకు అనుభవం అనిపిస్తుంది. దూరంకి వెళ్ళి చూసిన వాళ్ళకి అర్థం కాదు హోమియోపతి అంటే. తీపి గుల్కలే కదా గవి పనిచేస్తాయి అనుకుంటారు, కానీ అది మంచి డాక్టర్ దగ్గర ఒక్క డోస్ వేసుకుంటే దాని పవర్ ఎంతో మీకు కనిపిస్తుంది. అదేవిధంగా సోరియాసిస్ కేసులు. సోరియాసిస్ అంటే కూడా ప్రపంచంలో దానికి మందులే లేవని అలోపతి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని వదిలిపెట్టేస్తే డాక్టర్లు ముట్టుకోర కేసులు. అలాంటి సోరియాసిస్ కేసులు మనం గతం నుంచి ఎన్నో సక్సెస్ కేసులు చూపిస్తున్నాం, ఈ రోజు కూడా చూపిస్తున్నాం. అద్భుతంగా రిజల్ట్స్. సోరియాసిస్ పర్మనెంట్ క్యూర్ వితౌట్ ఎనీ అప్లికేషన్. మీద ఆయింట్మెంట్లు పెట్టకుండా, నూనెలు పెట్టకుండా, లోషన్ పెట్టకుండా నాలుక మీద మందులు వేస్తేనే కరిగిపోతున్నది. ఆ పేషెంట్ బాబు ఏం చెప్తాడు వినండి. పవన్ తేజ్, ఏం ప్రాబ్లంతో వచ్చినావు? చర్మం పొరలు రక్తం కారింది. ఇప్పుడు మందులు వాడితే ఎట్లుంది? మొత్తం తగ్గిపోయింది కదా, చేతులు క్లీన్ అయిపోయినాయి. చెప్పమ్మా బాబు, ఏముండే బాబుకు? బాబు చర్మాల పొరలు రక్తం వచ్చేసా, పామర్ సోరియాసిస్ అంటారు. ఇక్కడికి వచ్చా తగ్గింది సార్. బాగా ఎన్ని నెలలు వాడినావు? 7 నెలలు సార్. 7 నెలలు కంప్లీట్ అయిపోయింది. మన చర్మం మంచిగా వచ్చేసింది. ఓకే, చూడండి, అన్నం తినలేకపోతుండే, క్రాక్స్ వచ్చి, పగుళ్ళు వచ్చి, దురద బండకేసి రాసుకుంటుండే. వితిన్ 1 month మార్పు 6 months కంప్లీట్ అయిపోయింది.
మరి ఇంత అద్భుతమైన వైద్యం చూడండి. బయట ఇంతకుముందు ఆయింట్మెంట్లు లోషన్లు పెట్టినా తక్కువ కానీ సమస్య తీపి గుళికలు నోటేస్తే కరిగిపోయి తగ్గిపోయిందంటే మరి ఇది శాశ్వతమైందా కాదా? అదేవిధంగా ఇంకొక కేసులు కొత్తగా వచ్చిన సోరియాసిస్ ఆయింట్మెంట్లు లోషన్లు పెట్టుకొని పెట్టి అలసిపోయి వచ్చిండు. ఆ కొత్త పేషెంట్ ఏం మాట్లాడుతుందో వినండి. సత్యయ్య గారు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరాపురం క్లినిక్. కందుకూరు సార్, రంగారెడ్డి జిల్లా కందుకూరు. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్ సార్. సోరియాసిస్ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 9 years సార్. ఏమేం బాధలు ఉన్నాయి దాంతో? బీపీ అటాక్ అయింది, షుగర్ అటాక్ అయింది, రెండు అయినాయి సార్. దాంతో చాలా సఫర్ అవుతుంది సార్. పెయిన్స్, జాయింట్ పెయిన్స్. ఏమన్నారు బయట డాక్టర్లు? అన్ని ఇదే సార్. తార్నాకలం ఆర్టీసీ హాస్పిటల్ వెళ్తే దివే ఐటమ్స్ లోషన్లు ఈ ఆయింట్మెంట్లు వెళ్తే తక్కువ అవుతుంది మళ్ళీ ఎప్పటిలాగా చేస్తే మొత్తం డబ్బులు పట్టుకొని వచ్చినావు. అవును సార్, అవును సార్. ఈ ఆయింట్మెంట్ మీద బతుకున్న 9 ఏళ్ళ నుంచి తక్కువ తప్పగాలేదు సార్. మరి ఈశ్వరాపురం క్లినిక్ లో మీద ఏం పెట్టకుండా ఆయింట్మెంట్లు పెట్టకుండా నాలుగు మీద తీపి గుళికలు వేసి తగ్గుతున్న సంగతి తెలుసా? తెలియదు సార్. తెలియదు. ఎవరు చెప్తూ వచ్చినావు? మళ్ళా చెప్పినా కాదు, బస్సులో ఒక ప్యాసింజర్ చెప్తూ వచ్చినావు. అవును సార్. మరి ఇప్పుడు నీకు ఎలాంటి మీద పెట్టకుండా హోమియోపతి మందులతో తక్కువ చేస్తా. ఇలా ఫస్ట్ టైం వచ్చినావు కదా, అవును సార్. మన సక్సెస్ అయ్యాక అద్భుతం అని చెప్పాలి. బట్టలు ఇవ్వటం లేచి లేవాడు దగ్గర మొత్తం పొట్టే కదా అవును సార్. అది మరి మొత్తం వాచిపోయింది. ఓకే 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 కూర్చో. నేను మళ్ళీ మంచిగా చేసి ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. సత్య చూడండి, ఆయన ఆర్టీసీ కండక్టర్ బిజీ ఉంటాడు. టీవీ చూసే టైం ఉండదు, యూట్యూబ్ చూసే టైం ఉండదు. వాళ్ళ ప్యాసింజర్ చెప్తే ఆ పొట్టు చూసి నువ్వు హోమియోపతి ఈశ్వరప్ప హోమియోపతి పోవా తక్కువ అవుతుందని చెప్తే వచ్చినట్టు. ప్రజలు ఇట్లనే ప్రచారం చేస్తున్నారు హోమియోపతి గురించి. ప్రజల్లో ఈ చైతన్యం రావాలి. అదేవిధంగా ఆస్తిమా వస్తే ఎట్లుంటుంది? ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందంటే ఇక జీవితాంతం మందులు మింగుడే. లేకపోతే దమ్ము, దగ్గు, ఆయాసం. దానికి ఇచ్చి డాక్టర్లు అలసిపోయినాక ఇన్హేలర్ ఇస్తారు. పంపు కొట్టుకుంటూ బతకాలి. ఎప్పటిదాకా అది తగ్గుతుందా? సప్రెషన్ అప్పటిపూర్తి తొక్కి పెడుతుంది. బ్రాంక్యూల్స్ కంట్రాక్ట్ కాగానే ఈ ఇన్హేలర్ కొట్టగానే ఓపెన్ అవుతుంది. అప్పటిపూర్తి రిలీఫ్. మళ్ళీ ఎప్పట్లా గతం నుంచి చెప్తూనే ఉన్నా. ఇది శాశ్వతమైన వైద్యం అంటే హోమియోపతి. బ్రాంకైటిస్, ఆస్తమా ఇవన్నీ కూడా మనకు రెస్పిరేటరీ శ్వాసకోశ వ్యాధులు. వాటికి హోమియోపతిలో సింగిల్ డోస్తోని పర్మనెంట్ క్యూర్ అవుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి తక్కువగానటువంటి ఆస్తమా కేసు విశాఖపట్నంలో పేషెంట్ ఏం చెప్తారో వినండి. ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకాకుళం నుంచి వచ్చింది. ఏం మాట్లాడుతుంది? ఆస్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? లాస్ట్ 30 years. 30 years నుంచి ఏం మందులు వాడిరు? అలోపతి. ఏమేమి వాడిరు? ఇన్హేలర్సా? ఇన్హేలర్స్ వాడి. ఇన్హేలర్స్ రోజుకి ఎన్నిసార్లు కొట్టాల్సి వస్తుంది? 2 times. 2 times కొట్టాల్సి వస్తుంది. In addition to that, tablets. ఇప్పుడు మరి ఈశ్వరాపురం వచ్చి ఎన్ని అవుతుంది? 1 month. 1 month లో ఎంత డెవలప్ ఉంది? 80% completed. 80% cure అయింది. వెరీ గుడ్. మరి హోమియోపతి ఇంత ఫాస్ట్ 30 years నుంచి ఉన్న సమస్య 80% విత్ ఇన్ 1 month లో తగ్గిందంటే ఎంత ర్యాపిడ్ సార్. కానీ ఏంటంటే మాకు అవైలబిలిటీ లేదు. హోమియో డాక్టర్స్ అంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరు హైదరాబాద్ ఉంటారు ఎక్కువ. అదే సార్, మీ ఉస్మానియాలో ఉన్నాలే క్లిక్ అవుతున్నారు తప్ప మిగతా క్లిక్ అవ్వట్లేదు. హైదరాబాద్ డాక్టర్స్ అదే. కాబట్టి హోమియోపతిలో డ్రగ్ మ్యాచ్ అయితే ఈ విధంగా మిరాకిల్స్ కనిపిస్తుంది. అవును సార్. ఈ నెల కొట్టకుండా ఉన్నావా? కొట్టలేదు సార్. ఇన్హేలర్ కొట్టలేదు అసలు. మరి ఇన్హేలర్ ఏం వాడలేదు. ఇంకా 1-2 months లో కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఆస్తమాకు పర్మనెంట్. బతికిన రోజులు పంపు కొట్టు కూడా బతకాలి. ఇది పర్మనెంట్ కాదు, సప్రెషన్. నేను చెప్పడం లేదు. ఆయన కాలంలో 250 ఏళ్ళ కిందనే చెప్పిండు. ఈ వ్యాధులన్నిటికీ వాళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్ ఈ సప్రెషన్ వల్ల వ్యాధులు తొక్కబడుతున్నాయి కానీ శాశ్వతంగా పోతలేదు. ఇవో నేను సక్సెస్ చేసి చూపిస్తున్నా. అదేవిధంగా తినే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది? గ్యాస్ట్రైటిస్ వస్తుంది. గ్యాస్ట్రైటిస్ నుంచి ఫిస్టులా, ఫిషర్, పైల్స్ వస్తాయి. పైల్స్ రాగానే ప్రజలకు అది ఏంది సమస్య తెలియదు. ఫిస్టులా అంటే ఏదో తెలియదు. మోషన్ పోయినప్పుడు బ్లడ్ పడ్డది, నొప్పి అవుతుంది, చీము పడుతుంది భయానికి ఎక్కడ గుడ్డిగా పోయి ఎవరికైనా ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ చేసినా ఫెయిల్ అవుతుంది. ఫిస్టులా అనేది ఒక ఓపెనింగ్, 1 mucous membrane టు అదర్ mucous membrane ఓపెనింగ్ను ఫిస్టులా అంటారు. దానికి హోమియోపతిలో పర్మనెంట్ ఆపరేషన్ లేకుండా మందులు ఇస్తే దానికి ఒక హీలింగ్ అంతా, ఆ పైప్ లైన్ అంతా క్లోజ్ అవ్వకుండా వస్తుంది.
మన విశాఖపట్నంలో ఇద్దరు యంగ్ పిల్లగాళ్ళు ఫిస్టులా వస్తే ఆపరేషన్ చేసుకుంటే ఇద్దరు ఫెయిల్ అయ్యి ఒకటే రోజు వచ్చారు. వాళ్ళ ప్రజలకు నేను చెప్పిన దానికంటే ఆపరేషన్ చేసి ఫెయిల్ అయ్యి బాధపడటంలో మీకు చూపిస్తే మిగతా వాళ్ళు కూడా ఆపరేషన్ తొందరపడి పోరనేది తెలియజేయడానికి కోసం ఆ వీడియో తీసుకొచ్చిన మీరు చూడండి. విశాఖపట్నంలో ఫిస్టులా కేసు ఆపరేషన్ చేసుకున్న ఫెయిల్ అయిపోయాడు. సంతోష్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప శ్రీకాకుళంకి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 1 year సార్. 1 year నుంచి ఏమేమి మందులు వాడి ఇంతకుముందు? ఇంతకుముందు ఆ డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ ఇచ్చేసాం సార్. సర్జరీ కూడా అయింది. సర్జరీ కూడా చేయించినావు? చేయించినా తగ్గలే? మళ్ళీ ఎప్పటిలాగానే ఎన్నిసార్లు చేయించినావు? 1 time. అందుకే చెప్తున్నాను, పిస్టులా ఫిషరు ఫైల్స్ ఉంటే ఆపరేషన్ చేయవద్దు. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర మందులు ఉంటాయి, వాడుకుంటే ఆపరేషన్ కూడా తగ్గిపోతుంది. ఇలా ఫస్ట్ టైం ఈశ్వరప్ప మీకు వచ్చినావు కదా, Yes sir. మళ్ళీ నీకు తగ్గినాక నీకు చెప్పాలి 100% ఆపరేషన్ కూడా తగ్గేస్తా. Okay sir. నెక్స్ట్ ఇంకో ఫిస్టులో ఆపరేషన్ లేకుండా తగ్గింది. ఆపరేషన్ చేసుకొని వచ్చి ఫెయిల్ అయ్యొచ్చింది. సత్యసాయి ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి అనకాపల్లి సార్. అనకాపల్లి. ఏం బాధతో వచ్చింది? ఫిస్టులా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 1 year సార్. ఏం చేసింది మా ట్రీట్మెంట్? సర్జరీ చేశారు, బట్ అది క్యూర్ అవ్వలేదు సార్. సర్జరీ చేసినా మళ్ళీ వచ్చింది. వచ్చింది. కాబట్టి ఫిస్టులా ఫిషర్కు ఆపరేషన్ చేయొద్దు, ఓకే సార్. మందులతోనే తగ్గిపోతుంది. ఓకే. మందులనే మంచి మందులు ఉన్నాయి, ఓకే సార్. ప్రజలకు తెలవాలి. తెలియక నీళ్ళక మోసపోతున్నారు. అందుకే ప్రజలకు తెలియడానికి ఈ అభిప్రాయం తీసుకున్నా. ఓకే. చూడండి, ఇలా చాలా మంది ఈ పైల్స్కు ఫిస్టులాకు ఫిషర్కు ఆపరేషన్ చేయొద్దు. అవి ఆపరేషన్ చేసే వస్తువే కాదు. దానికి కరెక్ట్ మెడిసిన్ ఇస్తే లోపల మ్యూకస్ లేయర్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే సమస్యలు అవి. గ్యాస్ట్రైటిస్ అంటారు దాన్ని. లార్జ్ ఇంటెస్టైన్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది ఈ జంక్ ఫుడ్ వల్ల. కాబట్టి హెల్దీ ఫుడ్ తినాలి, శుభ్రత మెయింటైన్ చేస్తే మనకి ఇలాంటి సమస్యలు రావు, పొట్ట సమస్యలు. ఈ విధంగా ప్రజల్లో, ఏపీ ప్రజల్లో అద్భుతమైన చైతన్యం. మన విశాఖపట్నం పొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు ఓపీ కంటిన్యూ. ప్రజల్లో మార్పు చాలా వచ్చింది మా ఫస్ట్కు ఇప్పటికీ. హోమియోపతిలో రిజల్ట్ చూపిస్తున్నాం, తినిపిస్తున్నాం, రిజల్ట్ చూపిస్తున్నాం. హోమియోపతి ఇంత అద్భుతమైన ర్యాపిడ్ యాక్షన్ ఉన్నాక మనం ఎంత ఈ ఇతర వైద్య విధానాల వాడు ఎంత నష్టపోతున్నాం, డబ్బు పోతుంది, ఆరోగ్యం పోతుంది. అందుకే ప్రజల లోపల ఈ ఏపీ పర్యటన కూడా ప్రజలకు అందరూ కూడా, ఏపీ ప్రజలందరూ కూడా నా నంబర్స్ నోట్ చేసుకోండి. ఇవి మన పర్సనల్ నంబర్స్. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేం కాబట్టి మీరు మాట్లాడచ్చు. అదేవిధంగా ఏపీ పర్యటన మీరు ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ. ఏపీ ప్రజలందరూ నోట్ చేసుకోండి, కొత్త వాళ్ళు. ఎవ్రీ మంత్ ప్రతి నెలకు 4 గురువారాలు వస్తాయి. డేట్లు యాద పెట్టుకోవద్దు, గురువారాలు యాద పెట్టుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ విజయవాడ. రెండవ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. మూడవ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్ర. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఇప్పుడు ఇది వచ్చే ఏప్రిల్ నెల, ఇప్పుడు ఈ నెల 4వ గురువారం తిరుపతి ఉంది, 28 తారీఖు. లాస్ట్ వీక్ విశాఖపట్నం అయిపోయింది. ఈ నెల 28 మార్చి 28కి తిరుపతి విజిట్ హోటల్ మినర్వా గ్రాండ్లో ఉంది. మీరు తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఎలాంటి సమస్య వచ్చినా డైరెక్ట్ మీరు వచ్చి హోటల్ మినర్వా గ్రాండ్లో వచ్చి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సక్సెస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల లోపల కూడా చైతన్యం. హైదరాబాద్లో తెలంగాణ ప్రజల కోసం ఈ హైదరాబాద్కు తెలంగాణ జిల్లాలన్నీ కూడా 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. కాబట్టి ఈ హైదరాబాద్లో డైలీ చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు ఓపీలో ఉంటాం. డైరెక్ట్ మీరు గురువారం తప్ప మిగతా రోజులు డైరెక్ట్ వచ్చి మీరు విజిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డాక్టర్ శ్రీవాణి కూడా సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్ అండ్ కుకుట్పల్లిలో చూస్తున్నారు. డాక్టర్ శ్రీవాణి కూడా అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా ప్రజల్లో, ఏపీ తెలంగాణ ప్రజల లోపల హోమియోపతి విద్య ప్రచారం తీసుకురావడమే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ఈ విధంగా మొన్న ఒక విశాఖపట్నం కేసు, కిడ్నీలో సిస్ట్లు వస్తే నీటి బుగ్గలు ఇన్ఫెక్షన్ వల్ల నీటి బుగ్గలు వస్తే వితిన్ 3 monthsలో కంప్లీట్ నీటి బుగ్గలు సిస్ట్లు అన్నీ కూడా డిజాల్వ్ అయిపోయినాయి. ఆ పేషెంట్ ఏం చెప్తే వినండి. తులసి గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప? మేము ఏడుగట్ట నుండి వచ్చామండి. మీరుగట్ట. ఏం బాధ?
వెన్నుపూస ప్రాబ్లం డిస్క్ జారింది, ఆపరేషన్ పడుతుంది అన్నారండి. ముందు ప్రాబ్లం కిడ్నీపై సిస్ట్ ఉండేదండి. కిడ్నీ సిస్ట్ సిస్ట్ అండి 3 సంవత్సరాల కిందట వచ్చాము. అప్పుడు మీ దగ్గర వచ్చాము, మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల తగ్గిందండి. కిడ్నీలో సిస్ట్ లేదండి, స్కానింగ్ చేయించాము, తర్వాత ఇది ఎంఆర్ఐ చేయించాము, అందులో లేదండి. వెరీ గుడ్. మరి హోమియోపతిలో ఇలాంటి సిస్టులు కరిగిపోతాయి. మేము చెప్పిన దానికంటే మీరు అనుభవించి తిని అనుభవించాలని చెప్తే ప్రజలు 6 నెలలు మెడిసిన్ వాడమన్నారు కానీ నేను 3 నెలలు వాడని నాకు తెలిపిందండి. గుడ్ గుడ్. ఇలా రిపోర్ట్ తీసుకొని వచ్చినావు? ఏం లేదు, నేను రిపోర్ట్ ఉంది చూడండి. ఇట్లాంటి కిడ్నీలే కాదు, గర్భసంచులు కూడా సిస్టులు వస్తాయి. పీసీఓడి అంటారు కానీ సిస్టులు అంటారు. వీటన్నిటి కూడా హోమియోపతిలో కరెక్ట్ మ్యాచ్ అయిన మందు వాడాలి. ఎక్కడైనా మందు మ్యాచ్ కాకపోతే అది కరెక్ట్ రిజల్ట్ రాదు హోమియోపతిలో. ఎప్పుడైతే మీరు చెప్పే సింటమ్స్, మానసిక శారీరక వ్యాధి లక్షణాలు చెప్పినప్పుడు డాక్టర్ కరెక్ట్ మందు డోస్ వేస్తేనే అది రిజల్ట్ కనిపిస్తుంది. అప్పుడు అది పవర్ఫుల్ బాంబు లాగా అనిపిస్తుంది. అది ఎవరైనా మ్యాచ్ కాకపోతే జీరో, ఏం తీపిగులుకలు తిన్నట్టే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్. అదేవిధంగా హార్ట్ బ్లాక్, ఈ మధ్యకాలంలో మనము కరోనరీ హార్ట్ కేసు సక్సెస్ చేసినాం. మనం గత 2 వారాలు చెప్పినాం కదా. ప్రజల్లో హార్ట్కు సంబంధించిన కేసులు కూడా అద్భుతంగా రిజల్ట్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్ ఒక పేషెంట్కు కరోనరీ హార్ట్ బ్లాక్ అయితే ఆపరేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, స్టంట్ వేయాలి, ఒక 5 లక్షలు తీసుకొని రా. ఆరోగ్యశ్రీ పైసలు కాగా 5 లక్షలు ఎక్కువ తీసుకొని రా అంటే భయపడి వ్యతిరేకంగా మన అడ్రస్ దొరికింది. మన మందులు వాడినాక వితిన్ 10 daysలో ఆయనకు ఈ ఛాతీలో వచ్చే నొప్పి తగ్గింది, ఆయాసం తగ్గిందని చెప్పింది. ఆ కేసులు చూసినాక ఇప్పుడు హార్ట్ కేసులు కూడా చాలా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు గుర్తుంచుకోవాలి, బ్లడ్లో ఎక్కువ టాక్సిన్స్ వెళ్ళినప్పుడు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏమవుతుందంటే రక్తనాళాలలో, కండరాలలో, మజిల్స్లో స్టోన్ తగ్గిపోతుంది, మజిల్ పవర్ తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరు 40 దాకా ఎక్సర్సైజ్ చేయకుండా నడుస్తుంది. కానీ 40 years దాటిన తర్వాత ప్రతి మనిషి, లేడీస్ కానీ జెంట్స్ కానీ మినిమం ఎక్సర్సైజ్, వాకింగ్, వామప్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే రక్తనాళాలలో ఫ్లో అయ్యే బ్లడ్ ఈ రక్తనాళాల బలహీనత వల్ల స్లోగా ఫ్లో అయ్యి క్లాట్ అయిపోయి గడ్డగట్టిపోయి అక్కడ జామ్ అయిపోతుంది. అది జామ్ కావద్దు, రక్తనాళాల్లో టెన్షన్ పెరగాలి, కండరాలలో మంచి టెన్షన్ పెరగాలంటే కంపల్సరీ యోగా అండ్ ఎక్సర్సైజ్, వామప్ చేయాలి, వాకింగ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి చేయడం వల్ల మనము ₹1,00,000 ఖర్చు పెట్టి హాస్పిటల్ పాలే అవకాశం లేకుండా అవుతుంది. మొన్న ఒక పేషెంట్ కరోనరీ హార్ట్ బ్లాక్ అయితే, బ్లడ్ క్లాట్ అయితే ఏం చెప్తారో వినండి. శివగణేష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరాపురం క్లినిక్, విశాఖపట్నం. ఏం బాధ ఉంటే నీకు ఇంతకు ముందు? హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది, కరోనరీ హార్ట్ బ్లాకేజ్ ఉండే, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిరు, స్టంట్ వేసిరు. అప్పుడు 2 బ్లాక్స్ ఉన్నాయి, దానికి వెయ్యాలన్నారు సార్. కానీ నేను ఆ 2 బ్లాక్స్ అలా కాకుండా హోమియో ద్వారా క్లియర్ చేసుకుందాని వచ్చాను సార్. వచ్చి ఈశ్వరాపురం క్లినిక్ వాడినావు. ఎన్ని రోజులు వాడినావు? 1 month వాడాను సార్. ఇవాళకి 1 month, ఈ సెకండ్ విజిట్. ఈ 1 monthలో ఏం డెవలప్ అనిపించింది? వాడిన తర్వాత వీక్నెస్ బాగా కవర్ అయింది సార్. కవర్ అయింది నార్మల్గా ఉంది. కంట్రోల్ చేస్తే ఇంకా బాగా. అప్పుడు ఏమేమి బాధలు ఉండే? సిమ్టమ్ అంటే నీరసం బాగా ఉండేది సార్, కొద్దిగా ఆవేశం ఉండేది, ఇప్పుడు అంతా అనిపించట్లేదు సార్. గుడ్. అదే డెవలప్మెంట్ అనమాట. మార్పు వస్తున్నది మందులతోని. ఆ బ్లాకేజ్ అంతా పోయి నీకు స్టంట్ వేయకుండా గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాలలో కరోనరీ ఆర్టరీలో బ్లాక్లు ఉన్న వాళ్ళు ఇలా 2 కేసులు వచ్చినాయి. వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలకు తెలియక ఇప్పటిదాకా హార్ట్ బ్లాక్ అనగానే కథం ఓపెన్ హార్ట్ సర్జరీకి పోతున్నారు. చేయించుకున్నాం మళ్ళీ ఎప్పటిలాగానే. నువ్వు కూడా చేయించుకొని వచ్చినావు కదా? స్టంట్ వేసుకున్నాం, మళ్ళీ నీకు అదే నీరసం ఉన్నది. మరి ఇప్పుడు మందులు 1 నెలగా మార్పు వచ్చిందంటే నీకు మందులు పనిచేస్తున్నాయి. ఇంకొక 6 నెలలు వాడి మళ్ళీ స్టంట్ మొత్తం స్కాన్ చేయించుకొని చూద్దాం. చూడండి, హార్ట్కు సంబంధించిన క్యాన్సరే కాదు, గతంలో క్యాన్సర్, గ్యాంగ్రీను, పెద్ద పెద్ద కేసులు. ఇప్పుడు హార్ట్కు సంబంధించిన వాళ్ళకు కూడా హోమియోపతిలో ఉంటుందా అని, లేదా అని మందులు ఉంటాయో లేవో అని డౌట్తో రాకుంటారు. ఇప్పుడు మనం చూపించిన తర్వాత హార్ట్కు సంబంధించిన వాళ్ళు కూడా వస్తారు. హార్ట్కి సంబంధించిన లక్షణాలు ముఖ్యంగా మనిషి నడుస్తుంటే ఈయనకు దమ్ము వస్తుండే, ఆయాసం వస్తుండే, మెట్లు ఎక్కినా లేకుంటే కొద్ది దూరం నడుస్తే ఆయాసం వస్తుంది. ఇలాంటి దమ్ము రావడము, ఆయాసం రావడము, మెట్లు ఎక్కితే ఆయాసం రావడము, చెమటలు పట్టడము, ఒకటే పక్క లాగడం వల్ల ఇది హార్ట్కు సంబంధించిన లక్షణాలు. రక్త ప్రసరణలో, రక్తనాళాల లోపల బ్లాకేజ్ ఉంటే ఈ సిమ్టమ్స్. వాల్స్ ఏమైనా వీక్ ఉంటే కూడా హోమియోపతిలో మందులు ఇస్తే ఆ వాల్స్, హార్ట్ వాల్స్ కూడా మళ్ళీ టెన్షన్కి వస్తాయి. కండరాలు పట్టుకుంటే పిక్కలు ఎట్లా పట్టుకుంటాయి,
కొంతమంది సార్ నా పిక్కలు ఇట్లా పట్టుకుంటే వంకర పోతాయి సార్ అంటారు. మరి ఎంతమంది ఇచ్చినా తక్కువ అలోపతిలో, హోమియోపతిలో ఒక డోస్ వేస్తే కదా పిక్కలు సాఫ్ అయినాయి సార్ అంటారు. ఈ పిక్కల మజిల్స్ ఎట్లయితే క్రాస్గా పట్టుకుంటున్నాయో గుండె కండరాలు కూడా అట్లాగే పట్టుకుంటాయి మధ్యలో ఏజ్ వచ్చిన తర్వాత. ఆ గుండె వాల్స్ కూడా వీక్ అవుతాయి, పుట్టినప్పటి నుంచి అవి కొట్టుకునే ఉంటాయి. వాటికి స్ట్రెంత్ని ఇచ్చే మందులు ఇవ్వక తినే ఫుడ్లో పాయిజన్స్ ఉండి అన్హైజీనిక్ ఫుడ్ తినడం వల్ల గుండె వాల్స్ కూడా వీక్ అయిపోతాయి. వాటికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దీనికి ప్రివెన్షన్ కూడా రాని వాళ్ళు కూడా మొదలు 40-45 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అది వచ్చే సమస్య వచ్చేదాకా కూడా చూడొద్దు. హోమియోపతిలో రక్త శుద్ధి కోసం రక్తంలో ఉండే రక్తనాళాల యొక్క క్లాట్స్, బ్లడ్ క్లాట్స్ కాకుండా ఉండడానికి కూడా ప్రివెన్షన్ మందులు ఉంటాయి. ఒక 2 నెలలు 3 నెలలు వాడుకోవాలి. సమస్య లేకున్నా సరే ఒక 3 నెలల మందు వాడుకొని వదిలిపెట్టేస్తే ఆ బ్లడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కానీ బ్లడ్లో ఉన్న క్లాటింగ్స్ ఎలర్జీ అంతా కూడా కొట్టేస్తుంది. కాబట్టి వచ్చేదాకా చూడకుండా ప్రివెన్షన్ కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలు కానీ వాల్స్ సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటి అద్భుతమైన వైద్య విధానాన్ని ఆయనమాని గారు మనకు కనిపెట్టిండు. ప్రజలకు ఇది చేరువ తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశం. కాబట్టి ఈ విధంగా ప్రజా చైతన్యం ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిట్స్ కేస్ బ్రెయిన్ లోపల కూడా ఇప్పుడు గుండెల రక్తనాళాలే కాదు, మెదడు లోపల రక్తనాళాలు కూడా మైక్రో వెంట్రుకకు సంబంధించిన సన్నగా ఉంటాయి. ఆ సన్నటి రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది ప్రెషర్ తగ్గిపోయినప్పుడు. యంగ్లో ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, 40, 35, 40, 50కి వచ్చేవరకు అయింది. ఈ బయట వేరుకోస్ బ్లడ్ జామ్ అయితే ఈ కాళ్ళలో కనిపిస్తాయి బయటకు. మరి మెదడులో జామ్ అనేవి కనిపిస్తాయా? కనిపించాయి. మెదడుకు రక్తం సప్లై తగ్గిపోతే దాన్ని ఇస్కీమియా అంటారు, హైపర్ట్రోఫీ అంటారు, బ్రెయిన్ హైపర్ట్రోఫీ. అలాంటి హైపర్ట్రోఫీకి ఇస్కీమియాకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. అలాంటి హైపర్ట్రోఫీ వల్ల హెమరేజ్ వచ్చి ఫిట్స్ వస్తుంది, ఫిట్స్ రోగం. అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది. మొన్న లాస్ట్ టైం చూపించిన కొత్త వాళ్ళు కూడా వచ్చి చూడండి. పూజ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప పోచంపల్లికి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 7 years నుంచి. మరి 7 years నుంచి ఎక్కడెక్కడ పోయి వచ్చినావు? ఏ హాస్పిటల్లో పోయి వచ్చినావు ట్రీట్మెంట్? అంటే పరిమిత ఇంకా 2-3 హాస్పిటల్ తిరిగినా. తక్కువ కాలేదు. ఏం చెప్పి డాక్టర్లు? బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది, ఇక మందులు ఇస్తా ఉన్నారు, వాడుతా ఉన్నావు. ఎట్లుంది? అట్లే ఉన్నది. నీ బిడ్డనా? చెప్పు, ఏమేమవుతుందా మీకు బిడ్స్ వచ్చినప్పుడు? ఇట్లా పడిపోతుంది సార్. పడిపోయి ఏం చేస్తుంది? పడిపోయి ఇట్లా కొట్టుకుంటుంది, కొద్దిసేపు అట్నే 5 నిమిషాలు కొట్టుకుంటుంది. జల్లు వస్తుందా? వస్తుంది. పళ్ళు కొడుతుందా? పళ్ళు కొడుతుందా? పనులు ఏం కొడుతుంది సార్, పనులు ఏం కొడుతుంది. ఇట్లా పడిపోయి కొద్దిసేపు దాకా మత్తులాగా అట్నే పడుకుంటుంది. ఇవన్నీ రిపోర్ట్స్, సిటీ స్కాన్. ఈమెకు మెదడులో ప్రాబ్లం ఉంది, దానికి హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ అవుతుంది. హోమియోపతి ఎక్కడ వాడినావు? అడ్రస్ లేదు డాక్టర్ దగ్గర వాడినావు. అడ్రస్ లేదు, పేరు లేదు, ఊరు లేదు. ఇన్ని మందులు రాసిండు. హోమియోపతిలో ఇట్లా ఇన్ని మందులు ఇవ్వద్దు. తెలియకనే మరి మీలాగా మోసపోతుందనే మంచి డాక్టరా లేదా చదివిన డాక్టరా లేదా అని తెలుసుకొని పోవాలి. అడ్రస్ ఉన్న దగ్గర అడ్రస్ లేదు, ఇంటికి వచ్చి ఇస్తాడు నా మందులు. ఎన్ని వేలు తీసుకున్నాడు? 18,000 గంటకాలం తీసుకుంటారా? తెలియకనే అందుకే తెలుసుకోవాలి, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. తెలియకపోతే ఎట్లా తెలుసుకోవాలి? అన్ని మళ్ళీ ఎట్లా డైలీ మందులు వాడితే డేంజర్ అవుతుంది. హోమియోపతి ఇంతకాలం మందులు ఇవ్వద్దు. చదువు లేని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతే ఇట్లా చేస్తారు. చదువుకున్న డాక్టర్ దగ్గరకు పోతే మంచి రిజల్ట్ వస్తుంది. ఇట్లా ఏం హోమియోపతి బదనామం అవుతుంది. చేసే పనికి ఇవాళ ఫస్ట్ టైం ఈశ్వరప్ప మీటింగ్కి వచ్చినావు కదా, తక్కువ చేసి చూపిస్తా. సార్, హోమియోపతికి సంబంధించి ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూపిస్తూ అవగాహన తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.